ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలంలో వైద్యులు దివ్యాంగుల సదరన్ క్యాంపు నిర్వహించారు. నానూర్ గాదిగూడ మండలం నుంచి దివ్యాంగులు పెద్ద ఎత్తున ఈ క్యాంపుకు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో వైద్యులు దివ్యాంగులకు వివిధ వైద్య పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా లోకర్కి గ్రామ సర్పంచ్ దేవరావు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సదరు క్యాంపు గాదిగూడ మండల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామ పంచాయతీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. నమస్తే, నేను డాక్టర్ సరసిజ, మెడికల్ ఆఫీసర్, HRMBH నుంచి. ఇక్కడ ఓంకారి విలేజ్ లో మనకి సదరన్ క్యాంప్ అనేది మన మినీ గురుకులం ఓంకారిలో పెట్టడం జరిగింది ఈరోజు. సో దీనికి మనకు ఆదిలాబాద్ రిమ్స్ నుంచి, మరి అదేవిధంగా ఉట్నూరు కమ్యూనిటీ హాస్పిటల్ నుంచి స్పెషలిస్ట్ ఆర్థోపెడిక్స్ డాక్టర్స్ రావడం జరిగింది. ఈ సదరం క్యాంపు నిర్వహించి ఎవరైనా హ్యాండిక్యాప్డ్ ఉన్నా, లేకపోతే మూగా చెవిటి వాళ్ళు ఎవరైనా ఉన్నా, అదేవిధంగా మెంటల్లీ రిటార్డెడ్ బుద్ధి మాంద్యంతో ఎవరైనా బాధపడుతున్నా, అలాంటి పేషెంట్లు రెండు మండలాలు నార్నూరు మరియు గాదిగూడ మండలాల్లో ఉన్న అందరూ ప్రజలలో చూసి ఇట్లాంటి పేషెంట్లు, బుద్ధి మాంద్యం గల పేషెంట్లు, అదేవిధంగా అంగవైద్యం గల పేషెంట్లు ఎవరైనా ఉంటే వాళ్ళని గుర్తించి రిమ్స్కి పంపించి వాళ్ళకి దానికి సంబంధించిన సర్టిఫికెట్లు అందజేయడం జరుగుతుంది. లోకారి మినీ కేజీబీలో సదరం క్యాంప్ సదరం క్యాంప్ చాలా మంచి రెస్పాన్స్ వస్తున్నది. చాలా మంది వికలాంగులు వస్తారు. వాళ్ళందరికీ మేము ఎగ్జామిన్ చేస్తున్నాము. అవసరమైన వాళ్ళకి మేము రిమ్స్ హాస్పిటల్కి పంపిస్తున్నాము. మిగిలిన వాళ్ళకి ఇక్కడ మేము ఫామ్స్ నింపేసి చేస్తున్నాము. చాలా మంచి రెస్పాన్స్ ఉన్నది. చాలా మంది ప్రజలు వచ్చారు. ఈ రెండు మండలాలకు సంబంధించి ఈరోజు ఈ క్యాంప్ మాత్రం సక్సెస్ఫుల్ గా నిర్వహిస్తున్నాము.